హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు ఒబ్సెషన్. ఇదొక సైకలాజికల్ హారర్ ఫిలిం. ఇంట్రెస్టింగ్గా ఇండియా రిలీజ్కి ముందే ఈ మూవీ ఆల్రెడీ ఓవర్సీస్లో చాలా పెద్ద బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్గా జరిగిన టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయ్యాక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 15 మిలియన్కి ఎక్వైర్ చేశారంట. చిన్న బడ్జెట్తో అంటే అరౌండ్ 1 మిలియన్ కన్నా తక్కువ బడ్జెట్ పెట్టి తీసి ఇప్పుడు వరల్డ్ వైడ్గా 100 మిలియన్ క్రాస్ చేసి పెద్ద బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయ్యింది. సో ఈ ఒబ్సెషన్ ఒక సైకలాజికల్ హొరర్ ఫిలిం. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి ఉంటాడు. వాడు ఎవరితోనూ మాట్లాడు. అతను ఒక అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేస్తాడు, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ధైర్యం చాలదు. కానీ అప్పుడు ఒక సూపర్ న్యాచురల్ ఆబ్జెక్ట్ దొరుకుతుంది. అదేమో ఎమోషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. కానీ అప్పటి నుంచి వాడి లైఫ్లో చేంజ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది రియల్ లవ్ కాదు, ఫోర్స్డ్ లవ్. అందుకే రియల్ హారర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. హీరోకి ఫైనల్గా అతను లవ్ చేసిన అమ్మాయి అటెన్షన్ ఇస్తుంది. అతని లైఫ్ చేంజ్ అవుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది, హోప్ ఉంటుంది. చూడడానికి ఇది ఒక రొమాంటిక్ ఫీల్లా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ రన్ అవుతున్న ప్రాసెస్లో అక్కడక్కడ హింట్స్ ఉంటాయి, ఏదో కరెక్ట్గా జరగట్లేదు అని. అండ్ ఇంకా ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. లవ్ స్టోరీ కాస్త హొరర్గా మారిపోతుంది. అమ్మాయి ఎమోషన్స్ అన్స్టేబుల్ అవుతాయి, న్యాచురల్గా కాదు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల. ఎందుకంటే ఆ అబ్బాయికి ఒక ఆబ్జెక్ట్ దొరుకుతుంది కదా, ఈ ఆబ్జెక్ట్తోనే ఆ అమ్మాయిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి ఫీలింగ్స్ని ఇన్ని రోజులు. కానీ సడన్గా హీరోకి కూడా కంట్రోల్ తప్పిపోతుంది. అండ్ ఇంకా అతను క్రియేట్ చేసిన సిచ్యువేషన్ అతనికే బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీ చాలా డార్క్గా మారుతుంది. ఎమోషనల్గా, సైకలాజికల్గా అయితే భయంకరంగా ఉంటుంది. మనకి ఫస్ట్ హాఫ్లో చూపించిన ఆ లవ్ స్టోరీ, ఆ ఎమోషన్స్ ఇంకా అదేమీ ఉండదు. ఇదంతా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే కంట్రోల్ గురించి. అంటే ఫోర్స్డ్ లవ్కి రియల్ లవ్కి తేడా ఏంటి, ఎమోషనల్ మ్యానిపులేషన్స్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి, లోన్లీనెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఒకరిని కంట్రోల్ చేస్తే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది. సింపుల్గా చెప్పాలంటే ఫోర్స్డ్ లవ్ రియల్ లవ్ కాదు అని. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే హీరో పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. లోన్లీనెస్ నుంచి ఒబ్సెషన్ వరకు ట్రాన్స్ఫర్మేషన్ బాగా చూపిస్తాడు. హీరోయిన్ కూడా ఎమోషనల్ డెప్త్ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ మూవీ యొక్క డైరెక్షన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. హారర్ మూవీస్లో జంప్ స్కేరీ సీన్స్ లా కాదు, ఎమోషన్స్తో ఫియర్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్ని డైరెక్టర్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఈ మూవీ యొక్క పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఆ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ సైకలాజికల్ డెప్త్. అండ్ ఈ మూవీ యొక్క నెగటివ్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే మూవీ చాలా స్లోగా ఉంటుంది, మాస్ హారర్ ఫ్యాన్స్కి సెట్ అవ్వదు. సో ఓవరాల్గా ఒబ్సెషన్ ఒక సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. స్టార్ట్లో రొమాంటిక్గా ఉంటుంది, కానీ స్లోగా డిస్టర్బింగ్గా మారుతుంది. మీకు స్లో బర్న్ ఎమోషనల్ మూవీస్ ఇష్టం ఉంటే ఇది మస్ట్ వాచ్. కానీ ఫాస్ట్ హారర్, జంప్ స్కేరీ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది డిసప్పాయింట్ అవ్వచ్చు. సో మూవీ చూస్తే మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.